కోహినూరులో బాక్సైట్ తవ్వకాలను ఆపాలని మాజీ మంత్రి పీడిక రాజన్న దొర డిమాండ్ చేశారు. కోటియా గ్రామాల్లో ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పట్ల వివాదాస్పదంగా మారింది. బాక్సైట్ తవ్వకాల అనుమతులపై కోటియా గిరిజన గ్రామాల ప్రజలు అడ్డుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నప్పటికీ వివాదాస్పద గ్రామాల్లో ఒరిస్సా కాంట్రాక్టర్ల పెత్తనం పెరిగిపోతుందని రాజన్న దొర ఆరోపించారు. ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేసి గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి రాజన్న దొర రిక్వెస్ట్ చేస్తున్నారు. నాల్కో కంపెనీకి 13/6/2024న లీజ్ డీడ్లు సంతకాలు పెట్టారు. కొరాపుటి జిల్లా పొట్టంగి తాలూకు అన్నారు. మా 22 గ్రామాలు ఏవైతే వివాదాస్పద కొటియా గ్రూప్ గిరిజన గ్రామాలు అంటే అవి కూడా పొట్టంగి తాలూకులో ఉన్నాయి. మనం సాలూరు మండలం అనుకుంటున్నాము. ఈ గ్రామాల్లో తవ్వము అని చెప్తే మాకు సంతోషం. ఆ గ్రామాలకు ఈ లీజుకి గ్రామాలకు సంబంధం లేదు అనేది స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి. అంటే ఇక్కడ ఉన్న గిరిజన శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను అలాగే చెప్పిన అలాగే చెప్పాలి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి నిజంగా వాళ్ళు వెళ్ళింది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు లీజ్ అగ్రిమెంట్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఇదంతా వివాదాస్పదం వేరే కాబట్టి ఈ గ్రామాలు కానీ దాంట్లో ఉంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి కోర్టు ధిక్కారం కేసు వేయవలసి ఉంటుంది వాళ్ళ మీద, ఒరిస్సా ప్రభుత్వం మీద. ముందుగా నేను హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి. కొత్త సంవత్సరాలు తవ్వుతామంటున్నారు కాబట్టి మరి ఈ సంవత్సరం పోవడానికి ఇంకా మరొక 5 రోజులు ఉన్నది. మీ గజెట్ పేపర్లోనే వచ్చింది. యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు అనగానే ప్రసాద్ గారు, అలాగే మైనింగ్ శాఖ మంత్రి గనుల శాఖ మంత్రి కొల్లి రవీంద్ర గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి గిరిజనులంటే అభిమానం నాకు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు, మీరు అందరూ కలిసి గిరిజనులకు ఏ విధంగా కాపాడుతారో, ఏ విధంగా రక్షణగా ఉంటారో, ఒరిస్సా అధికారుల నుంచి వాళ్ళ బాధల నుంచి ఇబ్బందుల నుంచి ఏ విధంగా రక్షణ ఇస్తారో చెప్పండి. ఈ బాక్సైట్ సంగతి కూడా చూడండి. మన ఏరియా తవ్వుతున్నారో లేదా మాకు స్పష్టత ఇవ్వండి. నవంబర్ 1st వీక్ లో నవంబర్ సెకండ్ వీక్ లో ఇది వచ్చింది. ఇది మొన్నే వచ్చింది. అంటే ప్రభుత్వానికి తెలుసును కదా చెయ్యాలి కదా అంటున్నాను. ప్రభుత్వానికి తెలుసును కదా చెయ్యాలి కదా, ఏనాడులోనే వచ్చింది కదా అంట. రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే 4